అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పరకాల ప్రభాకర్ గారు ఇప్పుడు సమాజంలో రాష్ట్ర ప్రజలకు ఏదైనా ముఖ్యం ఏమిటి? ఒక్కటి చెప్పండి మీరు. ప్రజలకు మంచి చేస్తున్నాడా లేదా అన్నది ఒక్కటి తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా నీలాగా పొరకాలు తీసుకొని కొట్టించుకోవటం, చెప్పులతో కొట్టించుకునే మాటలు మాట్లాడరు ఎవరైనా. ముందు ఏమిటంటే పొత్తులు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రజలకు మంచి చేశాడా లేదా అన్నది ముఖ్యం. మరి ఈ విషయంలో పరకాల ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తున్నాడా లేదా అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు, తమరికి తెలుసు. ఊసరు వెళ్ళి మాటలు, రంగులు మార్చే మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు నాయన. ఒక్కసారి ఆలోచించండి పరకాల ప్రభాకర్ గారు. మరి నీలాంటి వ్యక్తులు ఎంత అరిచినా, ఎంత గీ పెట్టినా ఏం ప్రయోజనం అంటూ ఏం లేదు. నువ్వేమీ పీకలేవు, అంతకు తప్ప దేనికి పనికి వచ్చేవాడు మాత్రం కాదు. నీకు చేతనైతే రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్నా నీకు చేత కాదు. ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుకో, మంచిగా ఉండాలని కోరుకో. నువ్వు ఏమీ చేయలేవు, ఏమీ కాలేవు. ఒక్కసారి ఆలోచించుకో. ఏది ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలి, మంచి చేయాలనుకోవాలి. కానీ ఇటువంటి చెత్త మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడిన ఉందా పరకాల ప్రభాకర్ గారు, పొరకలతో కొడతారు, నిన్ను తరిమి కొడతారు. ఇలాంటి పనికి మాలిన మాటలు, చౌకబారి మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. దానికి తగ్గట్టుగా మీరు వస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. మీరు ఎక్కడున్నారో సాటుబాటును ముండి ఒక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటుంటారు. పరకాల ప్రభాకర్ గారు పొరకలతో కొడతారు రాష్ట్ర ప్రజలు చిత్తుగా. ఒకసారి ఆలోచించుకు. ఇటువంటి చౌకబారి మాటలు, పలిగిమాలిన మాటలు మాత్రం మాట్లాడబాకండి. నీకు చేతనైతే ఎవరికైనా మంచి చెయ్యి, లేకపోతే మూలను కూర్చో. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే ఒక విలువలు కోల్పోయి తరిమి కొడతారు. ఒక్కసారి ఆలోచించుకో. ఏది ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మంచిగా ఉండాలి, మంచిగా మాటలు మాట్లాడాలి. ఏదో అతను ఎవరో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారంట, ఒక పనికి మాలిన ఏదో అతనికి ఏదో రిటైర్డ్ అయినందువలన రిటైర్డ్ అయ్యాడు. ఏం చేస్తున్నాడు, అయ్యా అమ్మ అని మూలను కూర్చొని ఏదో బతిమలాడుకొని వచ్చేదాంతో తినుకుంటుండగా అతనికి ఎందుకు పనికి మాలిన మాటలు, ఒక చౌకబారిన మాటలు? అతను ఏమైనా ఉద్ధరించాడా? ఏమిటంటే తెలుగు రాష్ట్ర ప్రజల గొడవలు పెట్టి ఏది లేకుండా రెచ్చగొట్టి విధానాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల కింద వాళ్ళ రాజధాని వాళ్ళకుంది, మా రాజధాని మాకుంది. ఒక అన్నదమ్ముల అయినందువలన ఒక అక్కా చెల్లెలు అలా ప్రవర్తించుకుంటూ ఉండాలని. కానీ రాష్ట్ర ప్రజలను స్విచ్లు పెట్టి గొడవలు పెట్టి ఇలాంటి ఎవరు ఊరుకోరు, ఎవరు నమ్మరు రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి ఆలోచించే మన తెలుగు రాష్ట్ర ప్రజలు. అటువంటి వాళ్ళు ఏంటంటే రాజకీయాలు, పొలిటికల్ రెచ్చగొట్టి ఒక ప్యాకేజీ గురించి, ఒక డబ్బుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఆలోచన. ఇటువంటి ఎదవ మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు కదా. తెలుగు రాష్ట్ర ప్రజలకు గొడవలు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళు ఏమిటంటే పదవుల కోసం, ఆస్తులు కాపాడుకోవడం కోసం, జైలు కేసుల కోసం, ఒక లిక్కర్ స్కీమ్ 16 నెలలు జైలు ఉన్నందువలన ఆమె పదవి కావాలి అన్నందుకు వ్యవహరించుకుంటున్నారు. ఇలా ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళకే పొత్తులు లేక, వాళ్ళకే పొత్తులు కుదరక పార్టీల కోసం పార్టీలు పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడితే ఎలా? ఎవరు వేస్తారు ఓట్లు? అబ్బా కూతురికే పడదు, అబ్బా కూతురు ఓట్లే చీలుతాయి. ఉండేది 50%, సరి 25% వస్తాయి. సరి 25% ఎవరికి ఇన్ని ఓట్లు వస్తాయి? ఎవరు సాధిస్తే ఎవరు వేస్తారు ఓట్లు? ఎలా సీఎం అవుతుంది ఆమె? కవిత గారు అది కాలేరు. ఆమె సీఎం కావాలని పదవి కోసం ఆశించుకుంటూ ఇలా గొడవలు పెట్టుకుంటూ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పర్యటన ఇలా చేయటం చాలా మంచిది కూడా కాదు. పరకాల ప్రభాకర్ గారు ఏది ఏమైనా ఏ పార్టీ వాళ్ళైనా ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని మాట్లాడాలి. ఈరోజు ఉన్నవారు రేపున్న వాళ్ళు ఎల్లుండి ఉండరు అధికారంలో. కొత్త పార్టీలు కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. ఎవరు బాగు చేస్తే ఎలా ఉంటుందో, వీళ్ళకిస్తే ఎలా చేస్తారో వాళ్ళకిస్తే ఎలా, ఆ విధంగా ఉండేది. ఒకసారి ఆలోచించుకోండి. అధికారం అనేది శాశ్వతం కాదు, పదవులు అనేది శాశ్వతం కాదు. రాష్ట్ర ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా పరకాల ప్రభాకర్ గారు. నీకు చేతనైతే మంచి, లేకపోతే మూసుకొని కూర్చో. అంతేగాని పనికిమాలిన మాట, పనికిమాలిన వ్యవహారాలు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎంతమంది కాడ ఉన్నారో, ఎంతమంది కాడ అనేది ఒకసారి ఆలోచించుకోండి.
అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.